బండి తగలబడిపోతుంది, ఎద్దు చావువాత పడిపోతుంది. రిటైర్ అయిన మనిషి తినటానికి తిండి లేక రోడ్డు మీద పడి భిక్షాందేహి అని చెప్పబట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సార్, ఇది నా వీధి పడి 5వ తరగతి నేర్పిన శ్రమ విలువ. ఇదే సార్, ఇదే కమ్యూనిజం అంటే. కమ్యూనిస్టులు అంటే కత్తులతో చంపేస్తారు, నక్సలైట్ అంటే తుపాకులతో కాల్ చేస్తారని మీలాంటి డబ్బున్న వాళ్ళు చేసే ప్రచారం శుద్ధబద్ధం సార్. కమ్యూనిస్టు చెప్పేది శ్రమ విలువ గురించి. కమ్యూనిజం అంటే ఎవడి శ్రమ విలువ వాడికి దక్కాలని. ఇది సార్ కమ్యూనిజం అంటే. ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా సార్? చేసే ఇంకేం ప్రశ్నలు ఉంటాయో నీ కడుపులో బాధని చెప్పిన తర్వాత. నువ్వు చాలా మంచి పని చేసావు. ఇదిగో సుబ్బారావు, రేపు నుంచి మన లారీలన్నీ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 4 దాకా తిరగవు. కలిసేయి. అలాగే బా. ఓకే, థ్యాంక్స్ సార్. వెళ్ళరా. థ్యాంక్స్ అండి, వస్తాను. వాడు సామాన్యుడు కాదే. బుల్లబ్బాయి కాలరు పట్టుకున్నప్పుడు వాడు పొగరుబోతనుకున్నాడు. బావను బియ్యం దొంగను చేసినప్పుడు నిజాయితీపరుడనుకున్నాను. వాడి దగ్గర ఇంత సిద్ధాంతం ఉందని ఈరోజే తెలిసింది. సిద్ధాంతము ఆవేశము కలిసిన వాడు నాయకుడవకూడదు. అయితే మన డబ్బున్న వాళ్ల మెడకాయల మీద తలకాయలుండవు, పుచ్చకాయల్లా పగిలిపోతాయి. మా అన్నయ్య లాంటి వాడు కాదు సార్. మన సింగన్న తమ్ముడు సార్. అవును సార్, మా అన్నయ్యలో ఆవేశం ఉన్నా చాలా మంచివాడు సార్. అదే నేను చెబుతున్నానయ్యా. అంత ఆవేశం పనికిరాలు బాబానే చెప్తున్నాను. చూడు, రేపు మీ భాస్కరరావు మావయ్య నేను ఆయన భార్యని నన్ను కలవమాను. మంచి సెట మాట్లాడుకుంటాం. అలాగే సార్. ఇంత రాత్రి వేళ ఏమయ్యా భాస్కరరావు, నా కంపెనీలో చేరి అన్నాళ్ళైందా నువ్వు? 17 సంవత్సరాలు 6 నెలల 3 రోజులండి. ఎప్పుడన్నా పండగ పాపం వచ్చిందని ఒక 100 ఇచ్చానా? నేను అడగడం లేదు, మీరు ఇవ్వలేదండి. బోనస్ అని ఒక 1000 ఇచ్చానా? నేను అడిగినా మీరు ఇవ్వలేదండి. మరి ఇదేంటయ్యా, ఇప్పుడు సడన్ గా నా చెల్లెల్ని తీసుకొచ్చి తరాజులో నా పక్కన కూర్చోబెట్టాలని చూస్తుంది. నీకేమన్నా అర్థమైందా? అర్థం కాపోవటానికి ఇదే ఆల్మట్టి సమస్య కాదు. నీకు అందమైన కొడుకున్నాడంట కదా, ఆ కుర్రాడినేమో ఈవిడ కష్టపడి ఇంజనీరింగ్ చదివించిందంట. మా బావ చెల్లెలకు ఒక కూతురు ఉంది సుభద్ర అని. కాలేజీలో చూసిందో రోడ్డు మీద చూసిందో కన్ను జారిందంట. చేసుకుంటే ఆ కుర్రాడినే చేసుకుంటాను పట్టు కూర్చుందంట. ఇదిగో భాస్కరారు, మా బావగారు ఏది కాకపోయినా మా చెల్లెలు కూడా ఓ 25 లక్షలు కట్టవేద్దండి. మా సంబంధం మీకు ఇష్టమైతే ఈ స్వీట్ తీసుకోండి. అది ఈ సంబంధం మా వారికి ఇష్టమే అన్నయ్య గారు. అదిగో స్వీట్ కూడా తినేశారు. ఆయన ఇష్టమే నా ఇష్టం. మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. మా చెల్లెలు మా బావతంటా ఈ పేటకి ఆదర్శంగా ఉండాలి. మా చెల్లెలు, మా అమ్మ చూడండి ఎలా సిగ్గుపడుతుందో. సార్ సార్, మంచి ముహూర్తం చూడండి సార్, అద్దరిపోవాలి. కారు 5 లక్షలు. ఏంటమ్మా, నేనేమన్నా సంతలో పశువుని అనుకున్నావా అమ్ముడు పోవటానికి? అప్పుడే నీ బాబు బుర్ర తినేశాడు. 1, 2 కాదురా, 25 లక్షలు ఇస్తానన్నాడు క్యాష్. ఆ డబ్బుతో కారు కొనుక్కోవచ్చు, మేడ కట్టుకోవచ్చు. బొచ్చు కుక్కలో వాడి గుమ్మం దగ్గర పడి ఉండొచ్చు. ఏంటి నోర్లేస్తుంది? ఈ సంబంధం కాదన్నావో నేను ఇంటిని తాగి చస్తాను. ఎప్పుడో చచ్చిన చెల్లెలకి ఇచ్చిన మాటకు విలువిస్తావేంటయ్యా? కొడుకు భవిష్యత్తు బాగుపడేలా చూడు. ఆ సింగనికి ఏం చెప్తావో నాకు తెలీదు. వస్తున్నాడు, జాగ్రత్త. స్వస్తి శ్రీ చాంద్రమాన ఈశ్వరనామ సంవత్సరం వైశాఖ మాసం తేదీ 25/97 మంగళవారం రాత్రి 9 గంటల 10 నిమిషములకు వధువు చిసో అరుణ. చెల్లెమ్మ, నా చెల్లెమ్మ, వరుడు సురేష్ కిచ్చి చేయుటకు ముహూర్తము శుభప్రదమైంది. మామా, మావయ్య, అత్తమ్మ, బావా. మావయ్య, నువ్వు మంచి రోజు చూడమన్నావు, అందుకనే పంతులు గారితో చెప్పి ముహూర్తం పెట్టించాను. మావయ్య, నువ్వు నోట్లో ఏ బెల్లం ముక్కో ఇడ్లీ ముక్కో పెట్టుకుని అత్తమ్మకి సమాధానం చెప్పుకోపోయినా పర్వాలేదు మావయ్య, కానీ ఇది పెళ్లి విషయం మావయ్య. ఇప్పుడు నువ్వు నోరు ఒప్పకపోతే ఎలా మావయ్య? ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు అది చెబుతుంది. ఆగు మావయ్య, ఏమన్నావు? ఈ పెళ్లి జరగదా? ఏంటత్తమ్మా ఇది? నేనేం పెళ్ళొద్దాం లేదు. బయట ఆడికి 25 లక్షలు కట్నం ఇస్తామంటున్నారు. అంత డబ్బు నిన్ను అడగడానికి నాకు నోరు రాదు.
కానీ 4 ఏళ్లుగా ఇంజనీరింగ్ చదివించడానికి డొనేషన్లు కట్టడానికి వడ్డీతో సహా 10 లక్షలు అయింది. అంత డబ్బు ఏర్పాటు చేస్తే 10 లక్షల అడగడానికి బుద్ధి ఉండాలి. తమ్ముడిని చెల్లెల్ని రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తూ రాత్రి మగళ్ళు లారీ తోలుతూ సంపాదించిన ప్రతి పైసా వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇంకా ఎక్కడి నుంచి తెస్తాడు? చేసిన అప్పు నన్ను ఎక్కడి నుంచి తెస్తామంట? అప్పులాడో చిల్లు జప్తు చేస్తే మన బతుకు సంకరాకి పోవాల్సిందే. డ్రైవర్ చెల్లెల్ని చేసుకోవాలనుకుంటే ఇంజనీర్ ఎందుకు? క్లీనర్ అవ్వలేకపోయావా? అత్తమ్మా నీకు దండం పెడతాను. అంత డబ్బు ఎక్కడి నుంచి తాగలను అత్తమ్మా? నా చెల్లి కోసం, దాని ముఖంలో ఆనందం చూడటం కోసం ఈ శరీరాన్ని ఎవరన్నా కొనుక్కుంటాను అంటే శిబి చక్రవర్తి లాగా ముక్కలు ముక్కలుగా నరికి అమ్మేస్తాను. అంతేగాని ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా, నీకు దండం పెడతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. వీల్లేదయ్యా. అత్తమ్మా బావ కాళ్ళు నీళ్లతో కడుగుతాను, నీ కాళ్ళు నా కన్నీళ్లతో కడుగుతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. కుదరదని చెప్తున్నానా? డబ్బు తీసుకురా, లగ్న పత్రిక రాయించుకుందాం. ఈ కట్న రోగం దానికి పుట్టింది కాదురా, అది మీ నువ్వు నోరు తెరిస్తే నేను చస్తా. మావయ్య మాట్లాడు మావయ్య, మాట్లాడు మావయ్య. ఒక్కసారి మనిషిగా మాట్లాడు మావయ్య. అమ్మకిచ్చిన నీ మాటను గుర్తు తెచ్చుకొని మాట్లాడు మావయ్య. నీకు దండం పెడతా, నీ పెళ్లి జరిపించు మావయ్య. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పెళ్లి జరిపించు మావయ్య. పెళ్లి జరిపించు మావయ్య. మావయ్య దండం పెట్టేశావా మావయ్య? మన రక్త సంబంధానికి దండం పెట్టేశావా మావయ్య? ఒకే పేగు తెంచుకు పుట్టిన అన్నా చెల్లెల అనుబంధానికి నమస్కారం పెట్టేశావా మావయ్య? మావయ్య అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరినీ కలపాల్సిన మనం ఇదే అగ్ని సాక్షిగా ఇప్పుడు విడిపోతున్నాం. మావయ్య ఇంత వయసులో మా అమ్మ నాన్న తస్తేనని అడవలేదు మావయ్య. ఎందుకో తెలుసా? మా మావయ్య ఉన్నాడు, మా మావయ్య ఉన్నాడని మావయ్య. కానీ ఎప్పుడు ఏడుస్తున్నాను మావయ్య? ఎందుకంటే నోరుండి మాట్లాడలేని నువ్వు చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అందుకే నీతో విడిపోతున్నాను. మామయ్య లచ్చలు కావాలంట, లచ్చలు. అర్థమా నీ కొడుకు కంటే గొప్ప సంబంధం తెచ్చిన అచ్చలి పెళ్లి చేస్తానే. ఏమనుకున్నావు? పెద్ద కంద కొడుకుని. అమ్మా అరుణ, అమ్మా అరుణ, ఏడవక. ఆడు ఫ్యామిలీ బద్దలైపోయిందనగా. ఎక్కడ ఇంకా సింగన్న మిగిలే ఉన్నాడు. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నమస్కారం సార్. రా సార్ మీరు నన్ను లోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళని చెప్పారు కదా, అక్కడ కర్ఫ్యూ ఉందండి సార్. ఆ సంగతి ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? తమరు హైదరాబాద్ వెళ్ళేసరికి సంగీ రోడ్డు లేదా, అక్కడ కర్ఫ్యూ పాసులతో మా వాడు రెడీగా ఉంటారు. ఎన్నాళ్ళు నేను బండి తోలుతున్నావు, పెద్ద లీడర్ అంటావు. సార్ మీరు మా బండి యజమాని, మీరు చెప్తే వింటాం గాని కుక్కలు మురిగితే వినం సార్. సార్ రేపటితో కర్ఫ్యూ అయిపోతుందట, ఎల్లుండి లోడ్ వేసుకెళ్తాం సార్, ప్లీజ్. అది కాదురా, ఆ లోడు పంపని సుబ్బారావు గడం గొడవ చేస్తున్నాడు. మరి ఎల్లుండంటే పోలే, నాకు 10 లక్షలు నష్టం అవుతుంది అంతేలే. నా వల్ల మీరు లాస్ అవద్దండి, మేము వెళ్ళొస్తాం సార్. రేయ్ నీకు యజమాని అంటే చాలా ప్రేమ ఉందిరా, ఎల్లు. ఇదిగో హైదరాబాద్ వెళ్ళంగానే ఫోన్ చేయి. అలాగేనండి. అసలు కర్ఫ్యూ కదా. అలాగే. వెళ్ళు. ఇంకేం చేస్తాడు? అక్కడి నుంచి చేస్తాడు ఫోను. బావా, సింగన్న గాడిని హైదరాబాదు పంపుతున్నాను. కర్ఫ్యూ ఉందని తెలిసి ఎందుకు పంపుతున్నానో తెలుసుగా, మత కలహాల్లో మర్డర్ అయిపోవాలని. వెంటరారు ఏంటి బావా
దర్గా దగ్గర లారీ ఆపు కూర్చోండి, చిన్న కార్లో మనుషులు వచ్చి సిటీలో తీసుకెళ్తున్నారుగా. ఏరి రారే. ఇదిగో బావా, సంఘి దగ్గర పాస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? కారు వచ్చే వరకు దర్గా దగ్గర ఉండమన్నారు. అవునా? ఉందాం. ఈ లోపటి అందుకో విందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజంజుల అధికార ముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. చెప్పు, ఎవరు పంపారు మమ్మల్ని? చెప్పు, చెప్పరా? ఆసుపత్రి తీసుకెళ్తాను, ఇక్కడే ఉంది. నీకేం పర్లేదు, ఇంకా ఉండు. అప్పల ఆసుపత్రి దగ్గరే ఉంది. చంపినారా అంటే కిస్తగాని చంపుతా ఉంటారు నువ్వు. నేను సింగనాన్ని చంపడానికి ప్లాన్ వేశాను సార్. ఈలోగా కిస్తయ్య గారు అడ్డొచ్చాడు. సార్, హైదరాబాద్ నుంచి సింగన్న కిష్టయ్య శవంతో బయలుదేరాడంట. మిమ్మల్ని నష్టపరిహారం అడబోతున్నాడంట. మీ చెల్లెలు గారు మీకు ఈ విషయం చెప్పమన్నారు సార్. వాళ్ళ సావు మనం నేనెవరు? అన్నా అన్నా, మా ఆయన పద్యం పాడుతున్నప్పుడల్లా వన్స్ మోర్ అనేవాడివి. ఆయన మళ్ళీ పాడేవారు కదా. ఇప్పుడు ఒకే ఒక్కసారి వన్స్ మోర్ అనన్నా. ఆయన బతుకుతారన్నా. అన్నా, ఆయన బతుకుతారన్నా. వాడు మనకి వినిపించడమ్మా. మనకి వినిపించి వినిపించి ఇసుకు పుట్టి అదిగో దేవుడికి వినిపించడం కోసం. ఆగండి సార్, ఆగండి. పూలదండ వేయటానికి వచ్చారా సార్? ముందా కుటుంబం అండ సంగతి తెలుసండి సార్. నేను వచ్చింది విచారించడానికి కానీ విరాళాలు ఇవ్వడానికి కాదు. విరాళాలు ఎవరికి కావాలి? విరాళాలు మాకు కావాల్సింది నష్టపరిహారం. వెళ్ళండి, ముందు మీ బాబురావుని రమ్మనండి. ఏంటి మా భావన రమ్మంటావా? 250 లారీలు ఓనర్ని ఒక క్లియర్ గా చెప్పుకుంటే రమ్మంటావా? 250 లారీలతోలే డ్రైవర్ల పేట సార్. ఇది రౌడీల అడ్డా కాదు, చెడిపోయిన వాళ్ళ గడ్డ కాదు. వాళ్ళ పుట్టు సంగతి తెలుసండి ముందు. నువ్వు లారీ సరుకు ఓనరు, వాడు లారీ ఓనరు. మీ ఇద్దరు కలిసి వాడికి నష్టపరిహారం చెల్లించండి. సింగన్న, బాబురావు గారు డబ్బు పంపించారు. కిష్టయ్య దహన సంస్కారాలకి 1000 రూపాయలు ఇచ్చారు.